రూపాయల పైకము సత్యనామ కట్టించుకుని ఆడి పిమ్మటైన పరమణ దేశం ఎత్తుల పేరం బయలుదేరవలను. ఇంటి తాగిపోయి నా భార్యను పిలిపించము. నేను పాడు ఏమి మొన్న తిట్టింది అమ్మ. లే ఊరూరికైనా నా భార్య ఎవరిని తిట్టదరా? ఊరికేనే కాదు, నాదేమన్నా పొరపాటు ఉంటే నువ్వు ఆ బిల్డింగ్ మీదకి పైకి ఎక్కి దుంకు, నేను సాదిల గేట్లో ఉంటా. నువ్వు సాదిల గేట్లో ఉంటావు, నేను ఎరగబడి చేస్తా. పైకి ఎక్కు దుంకాలంట. మా కాళ్ళ మీద దుంకు. మా కాళ్ళు కూడా కాళ్ళేవాయి, మా కాళ్ళు కూడా కాళ్ళేరా ఇరిగిపోకుండా ఉంటాయా? చెప్పించే. మీరు గమ్మున మీ అమ్మగారు నగేది ఆయన ఏమైనా పొరపాటు అనుకుండే భయము దిగిల్లే పా. నువ్వు ఆ ప్రకారం మాట్లాడుతున్నావు, నాకు కానీ బాగా కోపం వచ్చే నా 2000 ఆడ పెట్టరా నా కొడక అంటే బాధపడతావు. అంటే అంటే బాధపడతావు బాధపడవా? నేను ఏడ అన్నా, నాకు ఆ ఉద్దేశం లేదు. ఒకవేళ కోపం వచ్చే నాకేం పులుగు తిప్పింది అనుకో, ఒకవేళ అనేస్తే నేను అన్నా, నా ఉద్దేశం అది కాదమ్మా. ఏడా అడగలేదు లేపో. చూడు పొద్దున్న వరకు గమనం ఉండ. నీ 2000 కొట్టి ఇచ్చి మళ్ళీ మాట్లాడతా నీతో. సరే అమ్మ రావమ్మ దొరసాని నాగమ్మ, అయ్యో అప్ప పిలిచాడు రాఘవల రెడ్డమ్మ, అయ్యో దండం పెట్టదను నీ అందా చేరదను. అమ్మా దొరసాని నాకు నేనేమ్మా తలారి పిల్లాడు. తలారి అంత చిత్రం అయిపోయింది. ఇట్లా ఏమ్మా ఏమే నాయన ఎవరు నీవు? ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది, అందా చందాల వన్యలేదు అయినా బాగుంది. ఓహో బస్తీ ముచ్చటైన కురులను తవ్వి పూల బంతి ముడిచింది, పూల బంతిలో మెల్లగా మెల్లగా వచ్చింది, కరిగి
కావాలమ్మా? నాయన తలారి ఆహా. చల్లగా వర్దిల్లు. మంచిదమ్మా. నాయన తలారి ఆహా. ఈ నేటి దినమున ఈ సభ మందిరంకి నన్ను ఎవరు పిలిపించారు? పిలిపించిన వారా? అవును బాబు. ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, చక్కని చెలికాడే చిక్కని నెలరేడే, చక్కని చెలికాడే చిక్కని నెలరేడే, ఎవరే ఎవరే ఇంకెవరే నీ. నీ ప్రాణేశ్వర రాఘవరెడ్డి వారు పిలిపించాడమ్మా. అవును బాబు. బాబు తలారి ఎక్కడ మా రెడ్డి వారు కొలువు నాయన? రెడ్డి గారు కొలువు సవళ్ళు కొలువు తీరి ఉన్నాడు. ఆహా, అలాగే వెళదామా? ఆహం పదరా పోతామో తాళరి వాడ, మా రెడ్డి వద్దకు రారా పోతామో తాళరి వాడ. నాయన తలారి ఎక్కడ మహారెడ్డి వారు ఉన్నారు నాయన? అదిగో నేత గుడ్ల కన్నులు కనపల్లా, ఇట్లా తిరిగితే కనపడ్డా. నాయన తలారి మహారెడ్డి వారికి ఎంతో అందంగా ఉన్నారు కాబట్టి దండ భ్రమణాలు చేద్దామా? సరే సరేనమ్మా. నాదా నాదా నా ప్రాణ నాదా నా ప్రాణ నాదా, అయ్యో నా ప్రాణ నాదా. పదివేలు దండమే నా ప్రాణ నాదా, అయ్యో నా దివ్య తేజ. తాగి దండాలు పెట్టనే బామదరసాని, అయ్యో నా ప్రాణ నాదా. అందనా మన నీకు దీర్ఘాయురస్సు. ఈడోడు మేళకి ఎదురుకోడు. పుత్ర పవిత్రాభిరస్సు. అయ్యో సత్కీర్తియో నీకు సత్వరస్తు. పోరరే పుణ్యవంతమైన భామ దొరిసారి నాకు. ఆశీర్వాదమే ఆశీర్వాదమ చేసిన దోషముల మరియా సుఖిబువా సుమంగళ వెక్కల కాలం నిన్ను నూరేళ్ళు మరి తెలుపుదేవి భార్య ప్రాణేశ్వర ఈ సభాముఖానికి చేరవచ్చున్నాము కావున ఆహా ఈ సభాముఖమని నిన్ను చూడగానే నా మనసు ఎంతో ఆనందం. కాదా మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజా ఆరెంజ్ మ్యారేజా అని అలాంటివి మా కాలంలో లేవు నాయనా. ఈ ప్రేమ పెళ్ళిలా లేకుంటే పెద్దోళ్ళు చూసిండేదాన్ని? లేదు లేదు లేదు, స్వయముగా పెద్దవారు నిశ్చయించి మాకు వివాహం చేశారు. అవును బాబు. ఇప్పుడు కాదు చేసిండే? కాదు కాదు, పెద్దలు నిశ్చయించిన పెళ్లి రా మాకు. ముందు కాలంలో ముందు కాలం పెళ్లి అంటే హరివేలి పెళ్లి. ఆరిమేని తపలా పెళ్లి. హరివేలి పెళ్లి అనగా నీకు తెలియదురా, ఈ కాలంలో పుట్టిన బిడ్డకు నీకు తెలియదు. 7 రోజులు పెళ్లి. ఓ అదే దొత్తలు పెట్టి ఉంగరాలు అల్దీసే చేస్తారే. అవునవును. మీ పెళ్లి 7 దినాలు జరిగిందా? అవును. మీకు పెళ్లే 7 దినాలు జరిగిందంటే భోజనాలు 7 దినాలు పెట్టింటారు కదా. భోజనాలు 7 రోజులు పెట్టినాము నాయనా. నాకేం అనుమానం ఏమొచ్చిందంటే, ఏమి అమ్మ నీకంటే 1.5 అడుగు కురస పెళ్ళే ఎట్లా కుదిరా అని అట్లా ఆ డౌట్ వచ్చి అడిగితే అంతే, ఇంకేమిలే. ఏం మనిషి అని నువ్వు కన్నులు బాగా ఎక్కద్దు చూడరు ఎవరు పడువా. అమ్మే 1.5 అడుగు ఈ చెంపలు తెచ్చినట్టు ఉంటుంది. నేనేం పనికి రమ్మంది.